భారతదేశంలో వరుసగా జరిగిన భయంకరమైన బస్సు అగ్ని ప్రమాదాలు అందరినీ ఆలోచింపచేస్తూ ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, బస్సు యజమానుల విపరీతమైన అజాగ్రత్త, భద్రతా నియమాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం వంటి లోపాలు ఎన్నో మన వ్యవస్థలో ఉన్నట్లు అందరికీ తెలిసేలా చేశాయి. 2025 చివరిలో నెల రోజుల లోపే జరిగిన 2 పెద్ద బస్సు అగ్ని ప్రమాదాలు డజన్ల కొద్దీ ప్రాణాలను బలిగొన్నాయి. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసి ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తినాయి. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అక్టోబర్ 24, 2025న హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ లగ్జరీ స్లీపర్ బస్సు ఒక మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి అన్న సంగతి తెలిసిందే. వేగంగా వ్యాపించిన ఈ మంటల్లో కనీసం 25 మంది మరణించారు. వీరిలో చాలా మంది నిద్రిస్తుండగా మండుతున్న వాహనంలో చిక్కుకుపోయారు. మోటార్ సైకిల్ ట్యాంక్ పగలడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఇది ఈ నెలలో జరిగిన మొదటి అగ్ని ప్రమాదం కాదు. కొన్ని వారాల క్రితం అంటే అక్టోబర్ 14, 2025న జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న ఒక ఎయిర్ కండిషన్డ్ స్లీపర్ బస్సు తాయాత్ అనే గ్రామం దగ్గర అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఇలాంటి ఘోరమే జరిగింది. 57 మంది ప్రయాణికులతో సామర్థ్యానికి మించి ఉన్న ఈ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి కనీసం 20 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో వైరింగ్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. మంటలు బస్సు పైకప్పున ప్రారంభమై వేగంగా వ్యాపించి క్యాబిన్ ను కార్బన్ మోనాక్సైడ్ తో నింపి ప్రయాణికులు ఊపిరాడక చనిపోవడానికి కారణమైంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్, కిటికీలు పగలగొట్టడానికి సుత్తులు లేకపోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇవి కేవలం 2-3 సంఘటనలు కావు. జూలై 2023లో మహారాష్ట్రలో ఒక బస్సు డివైడర్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో 25 మంది మరణించారు. నవంబర్ 2021లో రాజస్థాన్ లోని బార్మర్ జోధ్పూర్ హైవేపై బస్సు ట్యాంకర్ ఢీకొట్టినప్పుడు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని ట్రావెల్ బస్సులలో అగ్ని ప్రమాదాలకు కొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాం. జైసల్మేర్ విషాదంలో జరిగినట్లుగా అనేక బస్సు అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం లోపబోయిస్ట్ వైరింగ్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్. అదనపు లైట్లు, ఛార్జింగ్ పాయింట్లు, వినోద వ్యవస్థల వంటి సౌకర్యాల కోసం చేసే అనధికారిక ఎలక్ట్రికల్ మార్పులు వాహనంలో ఉండే విద్యుత్ సామర్థ్యాన్ని ఓవర్లోడ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. నాణ్యత లేని వైరింగ్, ధృవీకరణ లేని టెక్నీషియన్ల ద్వారా ఇన్స్టలేషన్ చేయడం వల్ల స్పార్క్లు, మంటలు చెలరేగే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. కర్నూలు ఘటనలో చూసినట్టుగా బైక్లను ఢీకొనడం వల్ల ఇంధన ట్యాంకులు పగిలి వినాశకరమైన మంటలకు దారి తీయవచ్చు. సరిగ్గా నిర్వహణ లేకపోవడం, ఇంజన్ వేడెక్కడం వంటి ఇతర యాంత్రిక వైఫల్యాలు కూడా ముఖ్యమైన కారణాలవుతాయి. అనేక బస్ల లోపలి భాగాలలో ఉపయోగించే సీట్లు మరియు బెర్త్ల కోసం వాడే ఫోమ్ వంటి పదార్థాలు తరచుగా అత్యంత తేలికగా మండేవి. మంటలు ప్రారంభమైన తర్వాత ఈ పదార్థాలు భయంకరమైన వేగంతో వ్యాపించడానికి సహాయపడతాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులను అపస్మారక స్థితికి చేర్చే విషపూరిత పొగను విడుదల చేస్తాయి. కర్నూలు ప్రమాదంలో బస్లో మండే పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించడానికి దోహదపడ్డాయి. పదే జరుగుతున్న విషాదాలు భద్రతా నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో రవాణా అధికారుల వ్యవస్థగత వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. భద్రతా ప్రమాణాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు తరచుగా బలహీనంగా, అస్థిరంగా ఉంటూ ఉంది. ఈ ఆలసత్వానికి ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి కారణమని తరచుగా ఆరోపిస్తూ ఉంటారు. కమర్షియల్ వాహనాలను ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియలో రాజీలు కనబడుతున్నాయి. కర్నూలు ప్రమాదంలో చిక్కుకున్న బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ తో సహా అన్ని కీలక పత్రాలు తీసుకొని ఏడాదికి పైగా అయిపోయింది. అలాగే 16 ట్రాఫిక్ చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. బస్సులలో అక్రమంగా మార్పులను చేసే పద్ధతులను అరికట్టడంలో అధికారులు తరచుగా విఫలమవుతూ ఉన్నారు. ఉదాహరణకు భద్రతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా అనధికారిక వర్క్ షాప్లలో బస్లను స్లీపర్ కోచ్లుగా మారుస్తూ ఉన్నారు. కర్నూలు ప్రమాదంలోని బస్ను అక్రమంగా స్లీపర్ కోచ్గా మార్చారు. రవాణా అధికారుల ఉదాసీనతకు, ప్రయాణికుల భద్రత కంటే లాభాలకు ప్రాధాన్యమిచ్చే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు
వారి సిబ్బంది నిర్లక్ష్యం తోడవుతుంది. అనేక సంఘటనలలో అతిపెద్ద వైఫల్యం డ్రైవర్లకు అగ్ని భద్రతా కసరత్తులపై అవగాహన లేకపోవడం. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి మార్గనిర్దేశన చేయడానికి బదులుగా డ్రైవర్లు తరచుగా సంఘటనా స్థలం నుండి మొదట పారిపోతారు. కర్నూలు విషాదంలో డ్రైవర్లు తలుపులు తెరిచి ఉంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడగలిగేవారని ప్రాణాలతో బయటపడిన వారు పేర్కొన్నారు. ఆపరేటింగ్ కంపెనీ కావేరీ ట్రావెల్స్ తమ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి విమర్శించారు. తప్పించుకోవడానికి ప్రాథమిక సాధనాలు లేకపోవడం వల్ల దిగ్భ్రాంతికరమైన లోపం. కిటికీ అద్దాలను పగలగొట్టడానికి సుత్తులు లేకుండానే బస్సులు తరచుగా నడుస్తాయి. దీనివల్ల ప్రయాణికులు మండుతున్న వాహనంలో చిక్కుకుపోతారు. కర్నూలు ప్రమాదంలోని బస్సులో భద్రతా సుత్తులు లేవని అగ్నిమాపక అధికారులు ధృవీకరించారు. కర్నూలు జైసల్మేర్ అగ్ని ప్రమాదాలలో ప్రాణాలతో బయటపడిన వారు తప్పించుకోవడానికి తమ చేతులతో లేదా ల్యాప్టాప్లతో కిటికీలను పగలగొట్టవలసి వచ్చింది. చాలా మంది బస్సు ఆపరేటర్లు భద్రతా నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు తరచుగా అదనపు సీట్లు లేదా సామాన్లతో నిరోధించడం మనం చూడవచ్చు. అగ్నిమాపక యంత్రాల వంటి అవసరమైన భద్రతా పరికరాలు లేకపోవడం లేదా పని చేయకపోవడం జరుగుతుంది. జైసల్మేర్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు ఒక సీటు అడ్డుగా పెట్టారు. అలాగే ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా లేదని నిర్ధారించారు. కర్నూలు ప్రమాదంలో బస్సు ప్రధాన హైడ్రాలిక్ డోర్ జామ్ అవ్వడంతో ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. బస్సులు తరచుగా ప్రయాణికులు సామానులతో ఓవర్లోడ్ చేస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో బస్సు ఖాళీ చేయడం కష్టమవుతుంది. జైసల్మేర్ ప్రమాదంలోని బస్సు 57 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంది. అంతేకాకుండా డ్రైవర్లు ఎక్కువ ట్రిప్లు పూర్తి చేయడానికి ఎక్కువ వేగంతో బస్సును నడుపుతారు. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. బస్సు ఎక్కగానే చాలా మంది విండో సీటు చూసుకొని కూర్చోవడం కాకుండా ఏదైనా అనుకోని సంఘటన చోటు చేసుకుంటే వాటి నుండి ఎలా బయటపడాలో తెలుసుకొని ప్రయాణించడం ఎంతో అవసరం.